హాయ్ గైస్, వెల్కమ్ టు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకి ఆర్ఆర్బీ ఏఎల్పి నుంచి ఒక బిగ్ అప్డేట్ అంటూ రావడం జరిగింది. మనకి ప్రీవియస్గా రిలీజ్ చేసిన వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఈరోజు మనకి నోటీస్ అనేది రిలీజ్ చేశారు. అండ్ ఆ నోటీస్ అనేది మీకు ఇప్పుడు లైవ్లో నేను చూపిస్తున్నాను. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసినట్టయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ CN01 2024 అసిస్టెంట్ లోకో పైలట్ ALP. RRB has published CN01 2024 for the recruitment of assistant loco pilot with 5696 vacancies all over the Indian Railways. A review has been undertaken in view of additional demand received from zonal railways, and vacancies of assistant loco pilot stands to enhance to 18,799. అంటే మనకి ఆల్రెడీ రిలీజ్ చేశారు కదా, ప్రీవియస్గా రిలీజ్ చేసిన వేకెన్సీస్ అనేవి 5,696 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. కాకపోతే వాళ్ళకి ALP డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల ప్రజెంట్ వాళ్ళకి ఆల్రెడీ అప్లై చేస్తున్నారు కదా, వాళ్ళకి మాత్రమే ఈ పోస్ట్స్ అనేవి 5,696 నుంచి 18,799 వరకు పెంచడం అనేది జరిగింది. అండ్ నెసరీ నోటీస్ ఇండికేటింగ్ RRB వైజ్ కమ్యూనిటీ వైజ్ బ్రేకప్ ఆఫ్ vacancies shall be displayed on website subsequently. Opportunity will also be given to existing candidates to revise their choice of RRB once details are published. Candidates should keep visiting the website for further notice in the record. అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ప్రీవియస్గా మనకి అప్లై చేసుకున్న పోస్టులు అనేవి ఇంత పెరిగాయి. దాంతోపాటు ఇంకోటి ఏమన్నారంటే, మనకి ఆల్రెడీ అప్లై చేసుకుని ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకంటే ఇంతకుముందు తక్కువ వేకెన్సీస్ ఉన్నప్పుడు ఒక బోర్డు పెట్టుకొని ఉండొచ్చు. అండ్ ప్రజెంట్ అనేది పోస్టులు అనేవి పెరిగాయి కదా, అండ్ ఇవనేది కొన్ని రోజుల్లోనే మనకి మొత్తం ఏ బోర్డుకి ఎన్ని వేకెన్సీస్ అనేది చెప్పేసి మనకి లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం సికింద్రాబాద్ పెట్టుకుంటే, ఒకవేళ సికింద్రాబాద్కి ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ప్రజెంట్ ఇన్ కేసు సికింద్రాబాద్లో పోస్టులు ఎక్కువ పెరగలేదు, చెన్నైలో ఎక్కువ పెరిగాయి అనుకోండి, ఇప్పుడు మనం చెన్నైకి మార్చుకోవడానికి ఛాన్స్ అనేది వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారన్నారు. సో దానికోసం అనేది మనం ఎప్పటికప్పుడు RRB వెబ్సైట్ అనేది విజిట్ చేస్తూ ఉండాలి. సో ప్రజెంట్ నోటీస్లో అయితే అది ఇచ్చారు. సో రీసెంట్ మనకి ఇంకా నాకు తెలిసినంత వరకు కొన్ని రోజుల్లోనే మొత్తం వేకెన్సీ డీటెయిల్స్ అనేవి ఇస్తారు, ఏ బోర్డుకి ఎన్ని వేకెన్సీస్ అని. సో దాన్ని బట్టి మనం మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ కొంతమంది ఆల్రెడీ ప్రీవియస్గా తక్కువ పోస్టులు కదా అని చెప్పేసి చాలామంది అప్లై చేయడం మానేశారు, అందులో నేను ఒకడిని. సో ఇప్పుడు పోస్టులు పెరగడం వల్ల ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కూడా కొంచెం తక్కువ మంది కాబట్టి సో వాళ్ళకి మంచి ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ RRB ALPకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్, అంటే మొత్తం ఎన్ని స్టేజ్లు ఉంటాయి, దీనికోసం మొత్తం 3 స్టేజెస్ అనేవి ఉంటాయి అనమాట. ప్రీవియస్గా Tier 1 ఉంటుంది, Tier 2 ఉంటుంది, అండ్ సైకో టెస్ట్ అనేది ఉంటుంది. దీనికోసం నేను నెక్స్ట్ మొత్తం Tier 1 మీకు స్టార్ట్ అయ్యే టైంలో నేను మొత్తం వీడియో అనేది నేను చేస్తాను. సో వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.